వాళ్ళ అక్క ఇచ్చిన గిఫ్ట్ చూసి వాడు భలే మురిసిపోతుండు. అలా అక్కలు గిఫ్ట్ ఇస్తే ఎంత బాగుండిద్ది కదా. నేను కూడా బర్త్డే చేసుకుంటే మా అక్క కూడా నాకు ఇలా గిఫ్ట్ ఇచ్చేది. కానీ ఏం చేస్తాం, మనకు బర్త్డే డేట్ లేదు ఫ్రెండ్స్. మా అమ్మ నేను పుట్టిన డేట్ తప్ప మిగతా అన్నీ గుర్తుపెట్టుకుంది ఫ్రెండ్స్. అది ఎట్లా తెలుసా, నేను పుట్టిన సంవత్సరం చెప్పిద్ది, నెల చెప్పిద్ది, వారం చెప్పిద్ది, అంతెందుకు టైం కూడా చెప్పిద్ది ఫ్రెండ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకుంది కానీ ఆ డేట్ మాత్రం గుర్తుపెట్టుకోలేదు. నేను పుట్టిన సంవత్సరం జరిగిన అన్నీ చెప్పిద్ది కానీ డేట్ ఒక్కడ గుర్తుపెట్టుకోలేదు అనమాట. అంత మీద మా అమ్మ. నా డేట్ ఆఫ్ బర్త్ అనేది నా చేతిలో లేదు, కానీ నా చేతిలో ఉన్న మా పిల్లల డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎప్పుడు మర్చిపోను అనమాట. మాకు ఆ రోజు అయితే ఒక పండగ రోజు. నాకు బర్త్డే లేదు కాబట్టి మా అక్కలు బతికిపోయారు ఫ్రెండ్స్. లేదంటే వాళ్ళ ముక్కు పిండి వసూలు చేసేదాన్ని గిఫ్ట్లు వాళ్ళ దగ్గర నుంచి. నేను చూసారా ఫ్రెండ్స్, స్మార్ట్ వాచ్ అనమాట. తను దాపెట్టుకున్న డబ్బులతోటి నా కొడుకు అయితే గిఫ్ట్ ఇచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారా? అక్కడికి థ్యాంక్ యూ చెప్పు. అయ్యా వెళ్ళిపోతుంది ఫేసు. నీకు నేను తీసుకున్నా, నాకు చూసారా ఫ్రెండ్స్. నేను ఒప్పుకోనుగా, మాట వరకు కూడా ఇవ్వట్లే, ఆమె కూడా ఒప్పుకోదంట. పెట్టి చూద్దు కూరకి ఎలా ఉంటుంది. నా చేతులు బాగోదులే. నాకు ఇదిగో వచ్చింది వెరైటీగా స్మార్ట్ వాచ్ ఫ్రెండ్స్. ఎంత ఉండిద్దో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.